కళ్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులందరూ కూడా సంకల్పం చెప్పుకోవాల్సింది. నేను చెప్పిన విధంగా అందరూ తిరిగి చెప్పగలను. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్న ఉపశాంతయే. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శతాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాస స్వామినః దివ్య సన్నిధౌ అస్మిన్ దేశే వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం మమ గోత్రోద్భవస్య. భక్తులందరూ కూడా మీ యొక్క గోత్రం చెప్పుకోవాలి. నామధేయస్య, ఇప్పుడు మీ పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య, ఇప్పుడు మీ భార్య పేరు చెప్పుకోవాలి. సహ కుటుంబానాం, ఇప్పుడు మీ కుటుంబ సభ్యుల పేర్లు కోరికలను ప్రార్థనలను స్వామివారికి విన్నవించుకోవాలి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః కరుణాకటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమినీలా సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణోత్సవం శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే. సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఓం హైమోర్ధ్వపుండ్రమజహన్ మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని ఇప్పుడే గృహస్థులందరి చేత కూడా సంకల్పాన్ని చెప్పి ప్రారంభించారు. స్వామివారికి ప్రతినిత్యం కూడా అభిజిత్ లగ్నములో అంటే మధ్యాహ్నం 12 గంటలకి ప్రారంభమయ్యేటటువంటి ఈ కార్యక్రమంలో
స్వామివారు ఆనాడు దివ్యక్షేత్రంలో స్వయం వ్యక్తంగా రూపంలో అవతరించాడండి. అంటే సాక్షాత్తు వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడే అదిగో వెంకటేశ్వరునిగా కూడా మనకిక్కడ గోచరమవుతూ ఉన్నారు. సాక్షాత్తు విష్ణువంశ సంభూతుడు మునుల్లో ప్రథముడైనటువంటి భగవాన్ వికన సంహర్షుల వారిచే ఈ లోకానికి అనుగ్రహింపబడింది ఏంటయ్యా అంటే శ్రీ వైఖానస భగవత్ శాస్త్రం. ఆ శాస్త్రవిధిగా స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి ఈ కళ్యాణోత్సవాన్ని కైంకర్యాన్ని నిర్వర్తించబోతూ ఉన్నారు. ప్రథమముగా కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనంతో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ నిత్యం గృహే దేవా ఏతనేవ బ్రహ్మా పునాతో నిరుపమ గుణ సింధుర్ నిత్యలక్ష్మీ సమేతో నిఖిలవేద్యో నిస్థులో వెంకటేశః రజచరణ సమర్చ సక్త భక్తో కరక్షి నివసకృతగే మే స్వాంగ్రిభక్తిన్ వితన్మన్ శుక్లాం భ్రదరం విష్ణుం శివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతగే తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపదే దేంగ్రేకం స్మరామి శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం येन सूत्रितं तस्मै समस्तवेदार्थवदे विकनसे नमः श्रीलक्ष्मीवल्लभारम्भां विकनो मुनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां भगवतो बलेन भगवतो वीर्येण भगवतस्ते भगवतकर्मणा भगवतानुगृहीतो भगवतानुध्यातो भगवन् ध्यात्वा भगवत्कर्म करिष्यामि तद्भगवान् नितां प्राणानागम्य अस्यां श्रोतो शिवदाग्नगा भगवत्कैङ्कर्यरूपं श्रीमन्नारायणप्रीत्यर्थम् अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य शेषाचलनिवासिनः श्रीभूमिनीलासमेत श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थम् श्रीवैकानसभगवच्छास्त्रोक्तमार्गेण लोककल्याणार्थक्रियमाण वैवाहिकमहोत्सवकर्माङ्गं सद्योगकर्माङ्गं रक्षाबन्धकर्माङ्गं औपासनाग्नौ आधारकर्माङ्गं प्रधानहोमकर्माङ्गं राजहोमकर्माङ्गं मांगल्यकर्माङ्गं सर्वोपकरणसिद्ध्यर्थं वृद्ध्यर्थं सर्वत्र प्रोक्षणार्थं पुण्यावाचनं करिष्ये आदौ विश्वक्सेनाराधनं करिष्ये तदङ्गं करकाराधनं करिष्ये ओं धारासुमानशेषो सरत्सरित्सु परिपूरितेषु अपोभिघ्नन् प्रतिपादयिष्ये गृणोमि दत्ताकं सुदकं शर्म इदमापस्यवा श्रुतमा शान्ता शततमा शुभा श्रुतमा पूता पूततमा पुण्या पुण्यतमा मेद्या मेद्यमा अमृता अमृतरसाः पूता ब्रह्मपवित्रेण पूता सूर्यस्य रश्मिभिः ओं एते शतं वरुणये सहस्रं विघ्निका पाशा कृता पुरुत्रा तेभ्यः विष्णुर्विश्वे देवा अमञ्चन्द्रमरुतस्तस्यान् तरके पाञ्चभौतिकमवाहयामि जले वरुणमवाहयामि पचेत्समवाहयामि रक्ताम्बरमवाहयामि नरस्त्रिमवाहयामि वरुणाग्रमः इदमासनम् वरुणाग्रमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि वरुणाग्रमः पुण्यपुष्पैः पूजयामि वरुणाग्रमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि विश्वाक्सेनं चतुर्बाहुं शङ्खचक्रसमन्वितं जगापतिं शृङ्गकेतुं सुपुष्परथवाहनं उमाग्नेयोगस्मात् विजामहे त्वा विश्वे सदात्तं मयितोऽनुशम्भो वैराजन्ते स्वनिदत्तां प्रैषामदीशोदानामनादिः यामेशस्तां दिनितां दधातो पद्माकारमण्डले वंशक्षरमवाहयामि शान्तमवाहयामि हरमवाहयामि अमितमवाहयामि नित्यानपायनमवाहयामि उत्पत्तिं सूत्रवतीमवाहयामि वामे जगामवाहयामि विश्वक्सेनाग्रमः इदमासनं विश्वक्सेनाग्रमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि वरुणाग्रमः विश्वक्सेनाग्रमः पुण्यपुष्पैः पूजयामि गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि सुमद्रुणज्ञातः सुपुण्याहं वाचयिष्ये वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्व वस्तुतः प्रोक्षतम् अस्तु प्रजापतिप्रगतां भगवान् प्रजापतिः साम्यन्तघोराणि साम्यन्तपापानि साम्यन्त्वादीतयः शुभानि वर्धन्तां शुभानि साम्यन्तघोराणि साम्यन्तपापानि साम्यन्त्वादीतयः शुभानि वर्धन्तां शुभानि साम्यन्तघोराणि साम्यन्तपापानि साम्यन्त्वादीतयः शुभानि वर्धन्तां शुभानि अतो देवा अवन्तनागतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तदाभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानुदते पदं समोढमस्य भागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यतगतो वदानि पुष्पसे इन्दस्य गज्जस्सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुराततं तद्विप्रासो विपण्यवो जाग्रवाकं वस्य विन्दते
विष्णोर्यत्परमं पदं भद्रं कर्णेभिः शृणुगाम देवा भद्रं पश्ये माक्षुर्यत्राः स्त्रीरङ्गैः सुष्टुवाकं स्वस्तनोभिर्विषेमदेवगितं गदागहो वदमिन्नु सरदो अन्तिदेवागत्रा नश्चक्राजरसं तनूनां पुत्रा सो यत्र पितरो भवन्ति मानो मद्या रीरिषता गुर्गन्तोः अतिथ्योऽन्तरिक्षमतिर्माता सविता सपुत्रः विश्वे देवा अतिथिः पञ्चजना अतिथ्यं यत्पुण्यं नक्षत्रं तद्वत्कुर्वीत भग्विषं यदा वै सूर्य उदेति अथ नक्षत्रं नयति यावत् सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावत् कुर्वीत यत्कारी स्यात् पुण्याः एव कुरुते प्राणानागम्याम् अस्यां सुगतो श्रीनिवासस्वनः वैवाहिकमहोत्सवकर्माङ्गम् पुण्याकर्णे पुण्याहं भवन्तो भ्रुवन्तो पुण्याहं क्रमणोऽस्तु पुण्याहं भवन्तो भ्रुवन्तो पुण्याहं क्रमणोऽस्तु पुण्याहं भवन्तो भ्रुवन्तो पुण्याहं क्रमणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्रस्तवादस्तु न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्योरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्ददातु प्राणानागम्याम् अस्यां जुगतो श्रीनिवासस्वनः वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याकर्णे पुण्यामस्ति भवन्तो भ्रुवन्तो क्रमणे स्वस्ति पुण्यामस्ति भवन्तो भ्रुवन्तो क्रमणे स्वस्ति पुण्यामस्ति भवन्तो भ्रुवन्तो क्रमणे स्वस्ति रध्यास्महव्ये नमसो मसद्यां मित्रं देवं मित्रधेगन्नो अस्तु अनुराधान विषावर्धगन्तः हृदञ्जीवमृतस्वीराः प्राणानागम्या अस्यां श्रीमतो श्रीनिवासस्वनः वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याकर्णे पुण्याहं वृद्धिं भवन्तो भ्रुवन्तो कर्मर्जितां पुण्याहं वृद्धिं भवन्तो भ्रुवन्तो कर्मर्जितां पुण्याहं वृद्धिं भवन्तो भ्रुवन्तो कर्मर्जितां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोगष्टामगोपवस्थानभूज्ये दधातना आपो जनगताजनः पवमानस्वर्जनः पवित्रनिदर्शनैः यः पोता सपुनातमां पुणन्तु मादेव जनाः पुणन्तमनबोधिकां पुणन्त विश्व आगमः तदवेद पवित्रवते पवित्रेण पुनाहिमां शुक्रेण देवतीत्यत अग्ने कृत्वा क्रतु कुम्नो यत्ते पवित्रमर्चुषे अग्नेविदमन्तरां ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेण च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनति दैव्याघात् यस्यै भक्त्वे स्तनवो वितपुष्टाः तया समाद्येषो वयज्ञस्यामदगौरगीनां वैश्वानरोऽसविर्मा पुनातो पादप्राणेने शिरोमगो भूः द्यावा पृथिवी पयसा पयोभिः वृतावरे यज्ञे मा पुनीतां प्रगद्भिः सविदस्त्रभिः वरजिष्टैर्देवमुन्नभिः आग्ने दक्षैः पुनाहिमां येन देवा अपुनतां येनापो दिव्यङ्कसः तेन दिव्येण ब्रह्मणाम् इदं ब्रह्म पुनीमहे यः पावमानीरद्येति त्रिविसम्प्रतकम्बसं सर्वकं सबूतमश्नाति सवितं मातरिष्मणां पवमानीर्यो अद्येति त्रिविसम्प्रतकम्बसं तस्मै सरस्वती दुहे क्षेरकं सर्पिर्मदोदकं पवमानी स्वस्यगने कृतगागे पयस्वती त्रिविसम्प्रतोर्सः ब्राह्मणे शमदकं विदं पवमानीर्दिशन्तरः इमं लोकमदो अमं कामान् समर्दगन्तनः देवी देवैः समावृताः पवमानी स्वस्यगने कृतगागे कृतश्चिदः त्रिविसम्प्रतोर्सः ब्राह्मणे शमदकं विदं येन देवा पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पवमान्यः पुनन्तमां प्राजापत्यं पवित्रं ततोऽद्यामकं विरण्मयं तेन ब्रह्मविदोपगं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीति सकमा पुनातो सोमस्वस्त्यावरुणः समीच्या यमो राजा प्रवृणाभिप्रातमां तदवेदामोर्दगञ्चा पुनातो तच्छम्यो रावृणीमहे गातुं विज्ञागा गातुं विज्ञपदगे दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं षण्णो अस्तु द्विपदे सञ्चतुष्पदे ॐ शान्तिः शान्तिः शान्तिः। प्राच्यां दिशि देवार्तुचो मार्जयन्तां दक्षिणागां दिशिमाशाः पितरो मार्जयन्तां प्रतीच्यां दिशि ग्रहा पशवो मार्जयन्तामुदीच्यां दिश्यापवोषधगो वनस्पतगो मार्जयन्तामूर्ध्वागां दिशि यज्ञः संवत्सरो यज्ञवतर्मार्जयन्ताम् अदो दरादरेर्नागेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहागां नियतो सृजन्तोः तमक्रतुं पश्यति वीतशोको धातुप्रसादात् जगमानमीशं सप्त प्राणा प्रवन्ति तस्मात् सप्ताच्युतः समिदः सप्त जिह्वां सप्त इमे लोका यरुचरन्ति प्राणा गुहासगां नियताः सप्त सप्त
अतः समुद्राकरः सर्वेऽस्मान् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावौषधगौरसाश्च येनैष भूतस्तुष्टत्यन्तरात्मा करुणाकर्मः विश्वक्सेनाकर्मः पुनः पाद्यं पुनरर्घ्यं पुनराचरणीयं समर्पयामि यदा सुखं यथा स्तनं प्रतिष्ठापयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च। ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. కలశ పూజ అంటే భగవంతుని పూజించేటప్పుడు జలాన్ని కలశంలో ఉంచి దాన్ని పవిత్రం చేస్తారన్నమాట. అంటే ఎదురుగా మనం అర్చించబోతున్నది ఎవరిని అంటే అదుగో 14 లోకాలు వ్యాపించి ఉన్నటువంటి విశ్వమూర్తిని. మరి స్వామివారికి ఈ అర్చనకు ఈ కలశంలో ఉన్నటువంటి నీళ్లు సరిపోవు. కానీ విగ్రహంలోకి అనంతమైనటువంటి పరమాత్మను, సమస్త తీర్థాలను, సమస్త సముద్రాలను, సమస్త దేవతలను కూడా భావన చేశారన్నమాట. ఈ భావన చేత పరిమితమైనటువంటి ఈ కలశరాశిలో అపరిమితమైనటువంటి అది మహాజలరాశిగా భావనా ప్రపంచంలో రూపొందుతుందన్నమాట. అంటే అప్పుడు అది స్వామివారి అర్చనకు అర్హమవుతుంది అని చెప్పి శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. వైఖానస కల్పసూత్రం ఏమని చెప్పింది అనంటే, ఆనాడు విఘ్నస మహర్షుల వారు శ్రీమన్నారాయణుని ఆనత మేరకు లోక కళ్యాణార్థం మహత్తరమైనటువంటి అర్చా విధానాన్ని అనుగ్రహించారట. మరి ప్రతిరోజు కూడా మన ఇంట్లో కానీ, పూజాగదిలో కానీ, అంటే దేవాలయంలో కానీ భగవంతుడైనటువంటి నారాయణ్ణి భక్తులంతా కూడా వేదవిహితంగా అర్చన చేయాలట. ఎవరైతే ఆ విధంగా అర్చన చేస్తారో వారు దేవతలకు కూడా దుర్లభమైనటువంటి పరమపదం చేరుకుంటారు అని చెప్పి వైఖానస భగవశాస్త్రం పేర్కొంటూ ఉన్నది. అదిగో స్వామివారికి సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. వైదిక క్రియలన్నీ కూడా స్వామివారికి నిర్వర్తిస్తూ ఇప్పుడే కలశారాధన, విశ్వక్సేనారాధన కూడా యస్యద్విరద వక్త్రాజ్యా పారిషజ్యా పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఎవరైతే గజముఖుడైనటువంటి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుడు వారిని ఆశ్రయిస్తారో, ఆరాధిస్తారో ఆయన అడ్డంకులన్నీ తొలగిస్తాడు అని చెప్పి పరాశర సంహిత చెప్తూ ఉన్నది. అదిగో సజ్జోంకురార్పణ కార్యక్రమం పంచపాళికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి కైంకర్యంగా సమర్పిస్తూ ఉన్నారు. దీని ద్వారా పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి లోకంలో ఆహార సమృద్ధి జరిగి జీవకోటికి ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి ఈ కైంకర్యం అన్నమాట. అంటే భక్తితో స్వామివారికి సమర్పించేది ఏదైనా కూడా ప్రీతితో స్వీకరిస్తాడు భగవంతుడు. అదిగో దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. ఆదిశేషుణ్ణి, అనంతుణ్ణి కూడా ఆవాహన చేస్తూ సకలములైనటువంటి జగద్రక్షకుడైనటువంటి ఆ పరమాత్మకు స్వామివారి దక్షిణ హస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ పూజాధికాలు కూడా నిర్వర్తించి మరి వైభవోపేతంగా స్వామివారికి ఈ కైంకర్యాన్ని కూడా నిర్వర్తిస్తూ ఓం షణ్ణోనిదత్తాం తపదోధికర్తాం స్వయం పురగ్రే ముతగే మృతాగా శేషమవాహయామి సహస్రేషమవాహయామి ఇడంతమవాహయామి నాగరదమవాహయామి శేషాగ్రమహాగ్రమాసనం శేషాగ్రమః పాద్యం సమర్పయామి యజ్ఞం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి శేషాగ్రమః పుణ్యపుష్పై పూజయామి శేషాగ్రమః గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నామేతామస్వినా భగస్వస్తి దేవేంద్ర నర్వణః స్వస్తి పూషా అసురో దధాతన స్వస్తి జ్ఞావా పృథివీ సుచేతునా స్వస్తగే అభయప్రవామహై సోమం వస్తి భువనస్య గస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్వస్తగ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్యాస్తగే వైశ్వానరో వసురగ్ని స్వస్తగే దేవా అవంత్రభవ స్వస్తగే స్వస్తినో రుద్రపాత్తం హాసః స్వస్తిమిత్రావరుణ స్వస్తి రేవతి స్వస్తి నగేంద్రస్యాగ్నిస్తనోదితే కృతి స్వస్తి బంధామనుసరేమ సూర్యాచంద్రమసా వివ పునర్దతాజ్ఞతా జానతా సంగమేమహి స్వస్తగనం తార్క్షమైష్ణనేమి మహద్భూతం వాగసం దేవతానాం అసురగ్నమింద్రసకం సమత్స బృహద్యసో నామవివారుహేమ అం హోముచ మాంగిర సంగగంచ స్వస్త్యాత్రేయం మనసా చతార్క్షం ప్రగతపానిశరణం ప్రపద్యేషు సంభాదేశవగన్నోస్తు శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. స్వామివారికి కళ్యాణోత్సవంలో భాగంగా అదిగో పూజాధికాలు నిర్వర్తించి స్వామివారికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. జగద్రక్షకుడు, జగద్వ్యాపి అయినటువంటి ఆ పరమాత్మకు సకల జీవకోటిని కూడా
అదుగో రక్షించాలి అనేటువంటి నిమిత్తంతో కూడా స్వామివారికి ఈ దీక్షా కంకణ ధారణ. లోకా సమస్త సుఖినోభవంతు అని చెప్పి ఎప్పుడూ కూడా ప్రార్థించేటటువంటి లోక ప్రార్థన, విశ్వ ప్రార్థన ఏదైతే ఉంటుందో ఆ ప్రార్థనను స్వామివారి ముందు మనం విన్నవిస్తే ఆ స్వామి సృష్టి స్థితిలయకారులో స్థితికారకత్వం కాబట్టి సమస్త లోకాలన్నింటినీ కూడా స్వామి రక్షిస్తూ ఉంటాడన్నమాట. ఆనాడు మరి సాక్షాత్తు భీష్మాచార్యులు వారినే ధర్మరాజు ఒక ప్రశ్న వేశాడు. కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చంత ప్రాప్నుయుర్మానవా శుభం. లోకములో మానవులంతా కూడా శుభాలు పొందాలి అనంటే ఏ దైవాన్ని కొలవాలి అని చెప్పి కూడా అడిగినటువంటి ప్రశ్నకు చక్కటి సమాధానమే భీష్మాచార్యులు వారి నోటి వెంట వెలువడినటువంటి విష్ణు సహస్రనామం. ఆ స్వామి చెప్పినటువంటి ఆ భగవంతుడైనటువంటి ఆ పరాత్ముడి యొక్క అనంతములైనటువంటి నామాలే సహస్రనామాలుగా కీర్తించబడ్డాయి. జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుషः సతతోత్థితః. అనాది నిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదుఃఖాతికో భవేత్. స్వామి యొక్క అనంతములైనటువంటి తత్వాన్ని మనం కీర్తించాలి అనంటే మనకి ఈ జన్మ సరిపోదండి. స్వామికి అనేకములైనటువంటి కీర్తనలు అంటే శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని చెప్పి నవవిధ భక్తి మార్గాలు ఏవైతే ఉంటాయో ఆ భగవంతునికి అర్చనకు కూడా మరి ఆత్మ నివేదన అనేటువంటిది గొప్పదిగా కూడా చెప్తూ ఉంటారు. అంటే జీవుడు ధ్యానగమ్యమైనటువంటి మహావిష్ణువుని మరి ఈ శ్రవణాది ద్వారా కూడా స్వామి యొక్క చరిత్రాన్ని కూడా కీర్తించవచ్చట. అదిగో పూజాధికాలు నిర్వర్తించి స్వామివారి దక్షిణ హస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అంటే మనము బలమైనటువంటి సంకల్పం లేనిదే మనం ఏ పని చేయలేం. అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేదే ఇదిగో ఈ రక్షాబంధన సూత్రం. అలాంటి సంకల్పానికి ప్రతీక ఎవరు అని చెప్పి అంటే విశ్వక్సేనుల యొక్క భార్య అయినటువంటి సూత్రవతీదేవి. ఎవరైతే జయాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు కార్యవిఘ్నాలు కలగనీయకుండా వారికి విజయాన్ని అందించేటటువంటి మాత ఎవరు అనంటే విశ్వక్సేనుడు వారికి మరొక భార్య అయినటువంటి జయాదేవి. మరి వినాయకునికి ఎలాగైతే సిద్ధి బుద్ధి భార్యలో బుద్ధి కలిగినప్పుడే కార్యక్రమం తలపెడతామో సంకల్పం తీసుకుంటామో ఎవరికైతే స్థిరమైన సంకల్పం ఉంటుందో వారికి విజయం సిద్ధిస్తుంది అని చెప్పి వైష్ణవ ఆగమాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. అదిగో అమ్మవార్లు ఇరువురికి కూడా దీక్షా కంకణ ధారణ కార్యక్రమాన్ని నిర్వర్తించబోతూ ఉన్నారు. పూజాధికాలు నిర్వర్తించి ప్రథమముగా మహాలక్ష్మి అమ్మవారికి అదిగో దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ పద్మహస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే రుగ్యజుస్సామరూపాయై విద్యాయై తే నమో నమః అఖండై బిల్వపత్రైర్మామర్చయంతి నరా భువి స్తోత్రేణానేన యే దేవా నరాయుష్మత్కృతేన వై. బ్రహ్మాది దేవతలంతా కూడా అమ్మవారిని స్తుతించారట. సకల లోకాలకు మాతృమూర్తి ఆ తల్లి. బ్రహ్మతేజ సంపన్నురాలు, చిరునవ్వులొలికించే ప్రశాంత ముఖ వర్చస్సు, పద్మముల వంటి కన్నులు, ముఖకాంతులు, మారేడు వనాల్లో నివసించేటటువంటి శ్రీమన్నారాయణునికి ఇష్టురాలు, అనేక సుగంధ ద్రవ్యాలను లేపనం చేసుకున్నటువంటి సకలాభరణ భూషితురాలండి. వేద విద్యా స్వరూపిణి పద్మహస్త. మరి అమ్మవారి యొక్క దయామృత వీక్షణాలు ఎవరమైతే ప్రవహిస్తాయో వారు బ్రహ్మ ఇంద్రాది పదవులు కూడా పొందుతారట. అదిగో అమ్మవారికి దీక్షా కంకణ ధారణ అనంతరం భూదేవి మాతకు కూడా వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ వరాహస్వామి యొక్క అంకశేవంపై అలరారుతూ కూడా మనం తిరుమల వెళ్ళగానే ఆ స్వామి యొక్క సన్నిధికి కూడా వెళ్తాం. ఆ వరాహస్వామి సన్నిధిని దర్శించుకొని అంకశేవంపై అలరారేటటువంటి ఆ భూదేవి మాతకు కూడా వరాహస్వామి యొక్క మంత్రాన్ని విశదీకరించాడట. ఓం నమ శ్రీ వరాహాయ ధరణీ ఉద్ధరణాయ చ అనేటువంటి మంత్రాన్ని ఓహినిజాయ సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రంతో అనుసంధానం చేసుకుని ఎవరైతే పలుమార్లు పఠిస్తారో వారికి భూసంపద, ధనసంపద, పుత్ర సంపద, ధనధాన్య వృద్ధి కలుగుతుంది అని చెప్పి కూడా శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి.
అదిగో స్వామివారికి అమ్మవార్లిరువురికి కూడా దీక్షా కంకణ ధారణ అనంతరం స్వయంగా అర్చకవరేణ్యులు కూడా దీక్షా కంకణ ధారణ నిర్వర్తించుకొని ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. సకల జగత్తును కూడా ఆహ్వానించబోతూ మరి జగత్తులో ఉన్నటువంటి దేవాతి దేవతలందరినీ కూడా అదిగో తిరుమలకు యజ్ఞముఖంగా ఆహ్వానించబోతూ ఎప్పుడైతే యజ్ఞము ద్వారా ఆచరించి ఆ సకల దేవతల్ని కూడా ఆకారం గరిష్యే ఓం ఏతోన్వింద్రం స్తవాం శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుగ్ధైర్వా వృద్ధాంసం శుద్ధ ఆసీర్వాన్ నమత్తో ఇంద్ర శుద్ధో నాగహి శుద్ధ శుద్ధావిరూతిభిః శుద్ధోరగిం నిధారిగా శుద్ధో మధ్య సౌమ్యః మయి దేవా దృఢమాగజంతాం మయ్యాశీరస్తో మయి దేవహూతిః దైవ్యా హోతారావణితపూర్వేరిష్టాస్యామధనువాసవీరాः ఉద్దన్యమానమస్య అమేద్యం పపాత్మానమజమానస్సకంతో శివానుచన్నో మాతా పృథివీతోకసాత తత్సవదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి దిగాగమన ప్రచోదగాత్ జాతవేదో భువనస్య రేతిర్వచో గజ్జనిష్యతే ఆగ్నిమశ్వత్తాది హవ్యాగం సమీగర్భాజ్జనగన్యో మగోభూః ఘృతప్రతీకో ఘృతగో నిరగ్నేర్ఘృతైః సమిద్ధో ఘృతమస్యాన్నం ఘృతపృఠస్తాజగతో వహంతే ఘృతం పిబన్ సిగజాయక్షిదేవాన్ అనుదేరమన్యస్వ సరస్తేరమన్యస్వ దేవసవిత ప్రసువా తత్సవదర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి దిగాగమన ప్రచోదయాత్ బ్రహ్మజజ్ఞానం ప్రథమం పురస్తాద్విధీమతస్సురుచో వేన ఆవహ స బుజ్ఞాపమాస్య విష్టాశ్చనుదశ్చవః ఓం బ్రహ్మాణమవాహయామి ప్రజాజమవాహయామి హిరణ్యగర్భమవాహయామి పితామహమవాహయామి బ్రహ్మణే నమః ఇదమాసనం सोमो भेनगं सोमो अर्वन्तमासकं सोमो वीरं कर्मण्यं ददातु साधन्यं वितज्जगं सभेयं पितस्त्रवणं यो ददातु तस्मै ओं सोमवाहयामि यज्ञाङ्गमवाहयामि इन्दुमवाहयामि चन्द्रमवाहयामि सोमाय नमः इदमासनं ब्रह्मसोमादिभ्यो नमः पाद्यं समर्पयामि यज्ञं समर्पयामि आचमनीयं समर्पयामि ब्रह्मसोमादिभ्यो नमः पुण्यपुष्पैः पूजयामि ब्रह्मसोमादिभ्यो नमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्तन्नाकस्य यजमानो अस्तु सप्तऋषीणाकं सुकृताङ्गित्रलोकस्तत्रेमं यज्ञं यजमानं च देहि ॐ प्रोक्ष पात्रादादावमादागा पवित्रे स्तो वैष्णव्ये स्तो यज्ञे स्तो वायुपूते स्तो विष्णोर्मनसा पूते स्तो यज्ञस्य पावने स्तः दिवे त्वा अंतरिक्षा गत्वा पृथिव्यै त्वा कोशा गत्वा आदित्यव्यञ्जनमसि पूर्णां प्रसन्त्वा स्तृणामि पाठस्थं देवेभ्यः विष्णोस्तूपोऽसि इति प्राच्यां दक्षिणतो विष्णोस्तूपोऽसि उत्तरतो विष्णोस्तूपोऽसि पश्चिमतो विष्णोस्तूपोऽसि विष्णुमवाहयामि महाविष्णुमवाहयामि तदा विष्णुमवाहयामि व्यापिणानमवाहयामि श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वानस्पत्यो देवेभ्यो छन्दस्व ब्रह्मन्नवप्रणेष्यामि यजमानवाचं यच्छ सोमावप्रणेष्यामि यजमानवाचं यच्छ प्रणयज्ञं देवतावर्धयत्तन्नाकस्य यजमानोऽस्तु सप्तऋषीणाकं सुकृताङ्गित्रलोकस्तत्रेमं यज्ञं यजमानं च देहि ॐ प्रणग प्रणयत्वापो देवी प्रणगं सुखं सा दिगन्तनः संविढन्तां विढपात्राणि देवगिद्यागी दक्षिणप्रणदो ब्राह्मण तीर्थेन प्रजामवाहयामि ब्रह्माणमवाहयामि इन्द्रमवाहयामि अग्निमवाहयामि सोमवाहयामि अग्निशोमानवाहयामि ब्रह्माणमवाहयामि इन्द्रमवाहयामि वसूनवाहयामि मर्तमवाहयामि रुद्रणवाहयामि आप उपस्पृश्य श्रीविष्णुमवाहयामि बृहस्पतिमवाहयामि मित्रमवाहयामि वरुणमवाहयामि आदित्यानवाहयामि अश्विनामवाहयामि पूषणमवाहयामि कक्षमवाहयामि कक्षदे सोमवाहयामि औपासर्यमवाहयामि विश्वान् देवान् सर्वदेवानवाहयामि आज्यपात्रे ब्रह्मणेष्णरभामि इन्द्रायष्णरभामि रजभ्योष्णरभामि मरुद्भ्योष्णरभामि रुद्रेभ्योष्णरभामि आप उपस्पृश्यां श्रीविष्णुरभामि प्रस्त्वेष्णरभामि पित्रायष्णरभामि वरुणायष्णरभामि आदित्येभ्योष्णरभामि अस्यभ्यां पूष्णेष्णरभामि कक्षायष्णरभामि सोमायष्णरभामि औपासज्ञष्णरभामि स्वेभ्यो देवेभ्यो स्वदेवेभ्यो नृपामि आज्यं तृप्पदश्रयामि चरं तृप्पदश्रयामि अग्ने ज्योतिरसि समिद समिद स्वाहा अमृतमशिवारणमसि अन्तदकं वक्षा अन्तरिता अरातयः प्रत्युष्टकं रक्ष प्रत्युष्टा अरातयः
चित्पदे स्थापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य तस्मै स्वाहा वाक्पदे स्थापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य तस्मै स्वाहा देवस्थासेवितापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य तस्मै स्वाहा करसम्पूर्णावासमिदो गृहीत्वा मूलाग्राभ्यां कृतज्ञस्पर्शयित्वा अभ्यर्च अक्षता आज्य चिरुभिः इमामे अग्नैष्टकाभिर्नमः सन्तो इंद्राय नमः अग्नये नमः यमाय नमः निवर्तये नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः सहोदसे नमः अजराप्रवे नमः नर्यापसे नमः पंक्तिरासे नमः यज्ञपुरुषाय नमः अग्निर्मन्यस्व स्वस्तिर्मन्यस्व देवसवितः प्रसुभान् ओम अयन्तयज्ञ आत्मा जातवेदस्तेनेद्यस्य वर्धस्व हेद्भवद्दगतास्मानमसयामसंवत्सेनान्नाद्येन समेदय स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्याधीशानान्तमिन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपौपस्पृश्या श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अस्भ्यां स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षते सोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिगार्या चलुं सावित्रा गृहीत्वा जुग्वा व्यावते ज्योति ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम शिवस्वाहा ओम भूर्भुवस्वस्वाहा अवतेरमग्गस्ता स्वस्तिरमग्गस्ता देवसवितः प्रासावीः प्राणानागम्याम् अस्यां भूतो सिंहस्वनः वैवाहिकमहोत्सकर्माङ्गम् औपासनाग्नौ वाघारान्ते सरलवे मन्त्रलोपे क्रियालोपे नियमलोपे श्रद्धालोपे सवदोष प्रागश्चित्तार्थम् अतो देवादिवैष्णवतिर्घोष्ये अवतिरमुन्यस्व स्वस्तिरमुन्यस्व देवसवितः प्रसुवा ओम अतो देवा अवन्तनागतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधा विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानुदे पदं समोढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यतो अवनस्पते इन्द्रस्य गजस्सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिवचक्षुरागतग् स्वाहा तद्विप्रासो पण्डवो जाग्रवाकं वसमिन्दते विष्णोर्यत्परमं पदग् स्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम शिवस्वाहा ओम भूर्भुवस्वस्वाहा अग्निर्मग्गस्ता देवसवितः प्रासावीः गोविंद हरि गोविंद దేవుడొక్కడే మాకు దిక్కుగాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవ్వరును లేరు కతలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవ్వరును లేరు కతలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని దిక్కుగాని గోవింద 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 పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి హెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి హెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని రచనబడే మా గుట్టు రమణుల చేతబెట్టు గోవింద 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 రచనబడే మా గుట్టు రమణుల చేతబెట్టు అచ్చమై ఇందుకు పరిహరమేదు కాని
దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవ్వరును లేరు కథలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని దిక్కుగాని గాలిముట చిక్కితిమి కన్న చోటే తొక్కితిమి ఆలించి ఏమిటి వారమయ్యేమో కాని గాలిముట చిక్కితిమి కన్న చోటే కామస్య తృప్తిమానందం తస్యాగ్నే భాజగేహమా మోద ప్రమోద ఆనందః సుమంగళీరిగం భజోరిమాగం సమే తపస్యత సౌభాగ్యమస్మై దత్వాగాధాస్తం విపనేతన యమాన్ తమింద్రమేడ్వస్సుపుత్రాగం సుభగాంకురో తుసాస్యాన్ పుత్రానాదేహి పతిమేకాదశం కృధి. అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా ప్రణతిశక్త్యా భ్రయమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానామనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తే చ వాయురాకాశమదహంకారం వ్యక్తా వ్యక్తసప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాలాయమానస్య పణిరాజస్య శేషస్య సహస్రపణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంతి శుండా తండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతీత్యష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నేయమనిరతి వరుణవాయుకుబేరగీశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాచలవలగితే లవనే కృదిక్షీరశుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబూప్లక్షకుశక్రూంజకసాల్మలీ పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మహేంద్రమలయ సుదృక్షవద్వింధ్య పారిజాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కిం పురుష హరీరావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యకరమణక కురువర్షాఖ్యనౌ వర్షానాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రకవస్తి పున్నాగంధర్వ సౌమ్యవర్ణభరతాఖ్య నవకండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్ర సముద్రేకాగా పూర్వదిగ్భాగే మేరోర్దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే సకల దేవతా సన్నిధౌ మమ అనేక జన్మసు ఇగ జన్మని చ ఏతక్షణ పర్యంతం బాల్య యవ్వన కౌమారవార్ధకేషు రహస్య ప్రకాశే చ ఆవర్త అనావర్త మహాపాతకాది సమస్తక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహిత ధామా తపసంగాత కాలసూత్రవిదేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః उत्तीर्य श्रीहरलोके निवासित्यर्थं द्विगुणीकृत अग्निष्टोमतिरात्राप्तोर्याम सान्त्वन वाजपेय पौण्डरीकास्वमिसकृतो पुण्यबलाभाप्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्यमिति चित्रमोक्षफलसिद्ध्यर्थं श्रीविकणो मुनीन्द्रमतानुसारिभिः भृग्वादिर्मन्वधिष्ठादिभिः दिव्यमहर्षिभिरुक्त गृह्यधर्मशास्त्र पुराण इतिहास प्रतिपादित कन्यादान कल्पोक्त सकल बलावाभ्यर्थं कन्यादानं करिष्ये अस्य श्रीमदादिनारायणस्य अनेक कोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याण गुणगण गांभीर्यस्य दिव्य मंगल विग्रहस्य
సుదర్శన పాంచజన్య కౌమోదకీ నందక శారంగాది పంచాయోదరస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్వైకాంతభగవచ్చాస్త్రోక్తమార్గేణ ఆంగేర్స భారగస్పత్య భారద్వాజత్రకాంశయ ప్రవరాన్ముత భారద్వాజగోత్రోద్భవస్య పంచవ్యూహభేదేన ప్రవర్తమానస్య పరతత్వవ్యూహ అంతర్గామి అర్చావతారస్వరూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగేర్స భారగస్పత్య భారద్వాజత్రకాంశయ ప్రవరాన్ముత భారద్వాజగోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలప్రకృతే స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తిస్థలే కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణ పౌత్రాయ ఆంగేర్స భారగస్పత్య భారద్వాజత్రకాంశయ ప్రవరాన్ముత భారద్వాజగోత్రోద్భవస్య సమస్తదేవతా నికుటమకుటమనిగణ విజృంభిత పాదారవిందస్య అర్చావతార ప్రద్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణ పుత్రాయ ఆంగేర్స భారగస్పత్య భారద్వాజత్రకాంశయ ప్రవరాన్ముత భారద్వాజగోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణభూషితాయ శ్రీవత్సాంకితవక్షస్కాయ దివ్య కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోర్శోభితాయ ప్రపన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణగరుడవాహనారూఢాయ అచింత్యాద్భుత నిత్యయౌవన శుభావలావణ్య తేజోరత్నాకరాగ సకల శాఖాధ్యాయినో అఖిలలోక పవిత్రగోత్రాగ శుణనక్షత్రే మకరరాసౌ జాతాగ శ్రీ శ్రీనివాసస్వామి పరబ్రహ్మణే వరాగ భార్గవశ్యవన ఆప్నువాన ఔరవేదల పంచానుషయ ప్రవరాన్ముత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం ప్రాతునాం సురాంగనా సంసవితపాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థలనివాసనీం ఆనందగుణాత్మికాం మూలప్రకృతిరూపాం ఉత్తరనక్షత్రే కన్యారాసౌ జాతాం భృగో సంకల్పతనగాం శ్రీదేవి నామ్నిమాం కన్యాం ప్రణీమహే దాస్యామి కాశ్యపావత్సారణై ద్రవత్రయానుషయ ప్రవరాన్ముత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకలసురాంగనా సంసవితపాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహోశ్యామలాంగీ రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాం కశ్యప ప్రజాపతే సంకల్పతనకాం భూదేవీ నామ్నిమాం కన్యాం ప్రణీమహే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యాం విష్ణవేతుభ్యం బ్రహ్మలోకజగీషగా కన్యాం సలంకృతాం సాత్వీం శీలాగతమేధసే ప్రయతోహం ప్రగచ్ఛామి ధర్మకామార్థసిద్ధగే విశ్వంబరా సర్వభూతా సాక్షిణ సర్వదేవతాం ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానముహూర్తస్సు ముహూర్తోస్తు. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కన్యాదాన కార్యక్రమాన్ని అతి పవిత్రంగా నిర్వర్తించారు. పూజాధికాలు నిర్వర్తించి గోత్ర ప్రవర్లతో కూడా స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క వంశ ఋషి అనుక్రమాన్ని ఇప్పుడే విన్నాం. గోత్రం అంటే ఒక వంశాన్ని తెలియచేస్తుందన్నమాట. ప్రవర అంటే ఆ వంశంలో ఉన్నటువంటి ఋషులు, తత్సంబంధ ఆచార్యులు, కూటస్థ పుత్ర పౌత్ర పరంపరలో ఉన్నటువంటి వారంతా కూడా. అంటే ఎంత గొప్పదో మనం స్వామివారి ఆ గోత్రప్రవర వింటూ ఉంటేనే మనకి ఎంతగా నాడు స్వామివారి కళ్యాణ మహోత్సవం అనేటువంటిది ఎంత గొప్పగా జరిగిందో. వైశాఖ శుద్ధ దశమి నాడు స్వామివారి మహోత్సవం మన తిరుమలలో కూడా పద్మావతి పరిణయోత్సవాలు అని చెప్పి ఎంత వైభవంగా 3 రోజుల పాటు పోయిన నెలలో జరిగాయో మనం చూసాం. మరి అదిగో మాంగళ్య ఆరాధన కూడా నిర్వర్తించబోతూ ఉన్నారు. మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హితవేనని చెప్పి సమస్త లోకరక్షణ నిమిత్తంగా స్వామివారికి ఇటువంటి కళ్యాణాదులన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. అంటే వైఖానస ఆగమం కూడా పేర్కొనబడింది ఏమిటి అని చెప్పి అంటే స్వామివారికి ప్రాతకాల అర్చన నుంచి కూడా సుప్రభాత సేవ నుండి రాత్రి ఏకాంత సేవ వరకు జరిగేటటువంటి అర్చనలన్నీ కూడా విధిగా నిర్వర్తించేటటువంటి ఆంతర్యం ఏంటి అంటే స్వామివారికి పూజాధికాలు అన్నీ కూడా లోక సంక్షేమమే అనేటువంటిది కూడా తెలియజేయబడిందనమాట.
వైఖానస మరీచిమానార్చనా కల్పం ఏమని చెప్పింది అనంటే, ఏవం యక్కురుతే భక్త్యా తస్య కాయకృతం పాపం తక్షణాదేవ నశ్యతి దశ పూర్వాం దశ పరాం ఆత్మానంచ ఏకవింశతికం విష్ణోః పరమం పదం నయేత్ స్త్రీణాం సువాసిని జన్మ సాఫల్యతా చ. మనందరికీ ఒక సందేహం వస్తుంది, మరి స్వామివారిని దేవేర్లతో సహా కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటే సేవిస్తారో మరి వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా క్షణానే తొలగిపోతాయట. అంతేకాకుండా ఇందాక గోత్రప్రవర్లో కూడా చదివినట్లుగా తన ముందు 10 తరాల వారికి తర్వాత 10 తరాల వారికి కూడా పాపాల నుండి నరకాల నుండి విముక్తులై మహావిష్ణువు యొక్క పరంపదం చేరతారట. అంతేకాకుండా స్త్రీలంతా కూడా నిత్యం సువాసినులుగా మాంగళ్య భాగ్యంతో వర్ధిల్లుతారు అని చెప్పి కూడా శాస్త్రాల్లో చెప్పబడింది. మరి నిత్యోత్సవాన్ని ఇలా జరపటం వలన స్వామివారికి గొప్పదైనటువంటి మరి భక్తులకి అందరికీ కూడా శ్రీవారి కరుణ వలన సంతాన వృద్ధి కలుగుతుందట, అన్ని కార్యాల్లో కూడా విజయం లభిస్తుందట, కీర్తి కలుగుతుందట, కోరిన కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీరతాయట, సర్వ వ్యాధి పీడ నివారణ జరిగి దేహాంతమందు కూడా మహావిష్ణువు యొక్క సాయుధ్యం పొందుతారు అని చెప్పి కూడా మరీచిమానార్చనా కల్పం పేర్కొనబడింది. ఏతేనోత్సవేన సర్వప్రజాబుద్ధి విజయ కీర్తిశ్చ వర్ధతే ఇష్టకామానవాప్నోతి విష్ణులోకే మహీయతే సర్వవ్యాధి పీడా నివారణ సిద్ధిమాప్నోతి ఇది విజ్ఞాయతే. అంటే స్వామివారికి ఈ కళ్యాణోత్సవం జరిగిన తర్వాత ఊంజల సేవ జరుపుతారు. మరి అలాగే ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని నిర్వర్తిస్తారు. స్వామివారికి అమ్మవార్లకు ఆర్జిత వసంతోత్సవాన్ని నిర్వర్తిస్తారు. అలాగే సహస్రదీపాలంకరణ సేవ. మరి ఈ సేవలన్నీ కూడా సాయంకాల అర్చన, ఈ అర్చనలన్నీ కూడా స్వామివారికి నిర్వర్తించటంలో ఆంతర్యాన్ని కూడా ఇప్పుడే తెలుసుకున్నాం. అంటే శ్రీనివాస తత్వం ఎంత గొప్పది అని చెప్పి అంటే మనకి ఆ భగవంతుడు గొప్పదిగా మనకి గోచరమవుతూ ఉంటాడు అనేక రూపాలలో. ఆ తత్వరూపాన్ని కూడా విశదీకరించడానికి కూడా భవిష్యోత్తర పురాణం కూడా ఒక మంత్రాన్ని కూడా ఉపదేశించిందట. అంటే ఓం నమో వెంకటేశాయ అనేటువంటిది ఏంటయ్యా అంటే అష్టాక్షరి మంత్రం అండి. అది ఆ వెంకటేశ్వరుని స్వామి యొక్క హృదయం అనేటువంటి 8 రేకుల పద్మం అంట. మరి ఆ మంత్ర ధ్యానాన్ని భక్తి ప్రపత్తుల చేత ధ్యానం చేస్తే మరి ఆ స్వామిని మనం ఉపాసిస్తే మరి ఆ దివ్య నామం అనేటువంటిది మరి ఆ ఉపనిషత్తుల సారం నుంచి ఆ సాగరం నుండి ప్రభవించినటువంటి కౌస్తుభ రత్నము మరి అజ్ఞాన అంధకారాన్ని పోగొడుతుందట. మరి సకలములైనటువంటి అభీష్ట ప్రదాత ఎవరు, సకల ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసేటటువంటిది ఎవరు అని చెప్పి అంటే అదిగో మనం స్వామి వైపే చూస్తామన్నమాట. ఎందుకంటే అష్టాక్షర పదానందం రమేశం కర్ణికోపరి ఏవం ధ్యేయం పురస్కృత్య పశ్చాధ్యానమిదం వదేత్. ఓం నమ శ్రీ వెంకటేశాయ శుద్ధ జ్ఞానస్వరూపిణే వాసుదేవాయ శాంతాయ శ్రీనివాసాయ తే నమః. స్వామి దర్శన సేవా భాగ్యము, అలాగే స్వామి పుష్కరిణిలో స్నానం కానీ మహాప్రసాద స్వీకారం కానీ ఇవన్నీ కూడా ముల్లోకాల్లో కూడా ఎక్కడా లభించవండి, వెంకటాచల క్షేత్రంలోనే లభిస్తాయి. ఎందుకంటే స్వామి యొక్క ఆ సేవ అనేటువంటిది గొప్పదిగా కూడా చెప్తూ ఉంటారు. ఇది మనం చెప్పుకునే మాట కాదు, ఇది పురాణాల్లోనే చెప్పబడినటువంటి మాట అంట. స్వామి పుష్కరిణీ స్నానం వెంకటేశ్వర దర్శనం మహాప్రసాద స్వీకార త్రయం త్రైలోక్య దుర్లభం. స్వామి పుష్కరిణి ఎటువంటిది అనంటే గంగా, సువర్ణముఖి నది, సముద్రాలు మరి వీరిని స్మరించిన ఆ తీర్థసేవ భాగ్యం కలిగి జీవులంతా కూడా అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టుకుంటారట. మరి ఎందుకు అంటే ఆ తీర్థం ఒక దివ్యౌషధం అండి. మరి శ్రీనివాసుడు ఎవరయ్యా అంటే భవరోగ వైద్యుడిగా కూడా పురాణాల్లో చెప్పారు. యావద్ వెంకట నాయకస్య శిఖర ప్రాప్తిర్నవే యోగినాం తావజ్జన్మ జరాది దుఃఖ నిలయ సంసార కోలాహలః. బ్రహ్మాండాంత పరిభ్రమత్కృత మహాపుణ్యోఘ చంద్రోదయే సత్సంగామృత సేవనాద్దరిమయే ప్రీతిర్భవేద్వెంకటే. స్వామి యొక్క శిఖరాల్ని మనం చూస్తాం. ఆ కొండలలో 7 కొండలవాడు సప్తగిరుల్లో నెలకొని ఉన్నటువంటి ఆ వెంకటనాథుణ్ణి మనం దర్శనం చేస్తే మన జీవితకాలంలో ఒక్కసారైనా కూడా మరి స్వామిని చూసి తరించేటటువంటి ఆ సందర్భము, ఆ పుణ్యఫలము అనేటువంటిది ఎంతదిగా కూడా
పురాణాల్లో చెప్పారండి. నిత్య నిర్మల మనస్కులైనటువంటి యోగులు కూడా ఎప్పుడూ స్వామి యొక్క సేవాభాగ్యాన్నే కోరుకుంటూ ఉంటారండి. ఎందుకంటే ఇందాక మనకి గోత్రప్రవర్లో చదివినప్పుడు కూడా రౌరవాది నరకాల నుండి కూడా జీవులందరినీ కూడా సముద్ధరించేటటువంటి మహత్తర శక్తి ఇదిగో ఈ క్షేత్రానికి ఉంది. అంటే స్వామి యొక్క తత్వరహస్యం బ్రహ్మాదులు కూడా అధ్యయనం చేయదగినందట. అందుకే సకలాభీష్టాల్ని కూడా నెరవేర్చబడాలి. ఆ లోకంలో ఉన్నటువంటి కోరిన కోరికలు ఏవైతే భక్తులంతా కోరుతూ ఉంటారో, మరి అలాగే వెంకటేశ్వరుని యొక్క సమానుడైనటువంటి వెల్పు కానీ, ఈ వెంకటాచలంతో సమానమైనటువంటి క్షేత్రం కానీ బ్రహ్మాండ భాండాల్లో ఎక్కడా కూడా లేదట. బ్రహ్మకల్ప సహస్రాంతం పచ్యంతే నాత్ర సంశయ భక్త్యా శ్రీ వెంకటేశస్య సీమారక్షాం కరోతి యః. పూజాధికాలు నిర్వర్తించారు. స్వామివారి హస్తానికి తాకించినటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్ల ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ. తంత్రగో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అదహ సీతా సావిత్రీ శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతిస్సమగం రాజా నమసృజత తంత్రగో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అదహ సీతా సావిత్రీ భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తః సుముహూర్తోస్తు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. ఇతరుల వేడుకొంటేనే మిగలదు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. ఇతరుల వేడుకొంటేనే మిగలదు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. మోదముతోనొక మాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక. మోదముతోనొక మాని మొదల పోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక. ఆదిమూలమగు హరి ఆతుమ సేవించక. ఆదిమూలమగు హరి ఆతుమ సేవించక. ఏ దైవములగన్నానేమి సెలవు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. ఇతరుల వేడుకొంటేనే మిగలదు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. పదాన హోమం కరిష్యే. అవితిరమన్యస్వ అవితిరమన్యస్వ స్వస్తిరమన్యస్వ దేవ సవిత ప్రసవ. ఓం చిత్తం జస్వాహ చిత్తిశ్చ స్వాహ ఆకోదం జస్వాహ ఆకోదశ్చ స్వాహ విజ్ఞాతం జస్వాహ విజ్ఞానం జస్వాహ మనశ్చ స్వాహ శక్వరేశ్చ స్వాహ దృఢశ్చ స్వాహ పూర్ణమాచ్చ స్వాహ భగచ్చ స్వాహ అనంతరం చ స్వాహ. ఓం భూస్వాహ ఓం భవస్వాహ ఓం శుభస్వాహ ఓం భూర్భువస్వస్వాహ. అవితిరమగ్గుస్తాదిరమగ్గుస్తాదవస్తైరమగ్గుస్తాదేవ సవిత ప్రాసాభీః ప్రాణానాగమ్య అస్యాం శోతో శ్రీ సునాస్పృహ వైవాహ మహోత్సకర్మాంగం
औपासनाग्नौ लाजहोमं करिष्ये अवतेरमन्यस्व अवतेरमन्यस्व स्वस्तिरमन्यस्व देवसवितः प्रसवा इमान् लाजानामित्यभिगार्याम् इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्नेरणमञ्जताम् इयन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्नेरणमञ्जताम् इयन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्नेरणमञ्जताम् इयन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ शिवस्वाहा ॐ भूर्भुवस्वः स्वाहा अवितेनमग्गस्तादेव सवितः प्रासाभिः प्राणानागम्य अस्यां श्रुतौ श्रीश्रीनाथस्वनः वैवाहिकमहोत्सवकर्माङ्गम् औपासनाग्नौ लाजहोमान्ते प्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवोत्तरघोष्ये अवतेरमन्यस्व स्वस्तिरमन्यस्व देवसवितः प्रसवा ॐ अतो देवा अवन्तनागतो विष्णुर्विचक्रमे पृथिव्या सतता विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रयधानदे पदं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः तो धर्माणधारयन् स्वाहा विष्णोः कर्माणि पश्य जगतो वदनस्पृशे इन्द्रस्य गज्जस्तका स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वृक्षराजतज्ञ स्वाहा तद्विप्रासो विपन्यवो जाग्रवाकं वस्विन्दते विष्णोर्यत्परमं पदज्ञ स्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ शिवस्वाहा ॐ भूर्भुवस्व स्वाहा अवतेनमग्गस्ता अनुवतेनमग्गस्ता स्वस्तेनमग्गस्ता देवसवितः प्रासाभिः प्राणानागम्याम् अस्यां श्रुतौ श्रीश्रीनाथस्वनः वैवाहिकमहोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कर्मसाद्गुण्यार्थमुपृष्टान्तो होमं करिष्ये अवतेरमन्यस्व अनुतेरमन्यस्व स्वस्तेरमन्यस्व देवसवितः प्रसवा ओमिदस्कणोत्रिज्वान्महाकरम् अग्नये स्वाहा अग्नयेन्नादाय स्वाहा अग्नयेन्नपतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं तदनोष्मै स्वाहा अग्नये शुचकृते स्वाहा वास्तुपदे नमो वास्तुपतये स्वाहा यन्म आत्मनो मिन्दाभूदग्निस्तत्पुनराः जातवेदा वचर्षणि स्वाहा पुनर्निचक्षुरात् पुनरेन्द्रो बृहस्पतिः पुनर्मे अश्रां चक्षुरात्तमक्षो स्वाहा इष्टेभ्यः स्वाहा वृदनष्टेभ्यः स्वाहा वेषं दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौराद्यै स्वाहा दैवीभ्यः स्वाहा तनोभ्यः स्वाहा प्रद्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येदो ओषधिषेमगे स्वाहा समिदसि तेजोचिते जोमगिदे स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाग स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाग स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाग स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाग स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाग स्वाहा अग्निर्भुक्तग् स्वाहा वेदर्भुक्तग् स्वाहा देवर्भुक्तग् स्वाहा पृथिवीभुक्तग् स्वाहा अग्निर्जीर्णग् स्वाहा वेदर्जीर्णग् स्वाहा देवर्जीर्णग् स्वाहा पृथिवीजीर्णग् स्वाहा ओम सप्तते अग्ने समिधः सप्तजग्मा सप्तषडगः सप्तधाम प्रजानि सप्तहोत्रा सुधात्वागतन्ते सप्तगो नीराप्रणस्व तेन स्वाहा सुदान वित्तान नष्टव्रतेन पूर्णमावतिञ्जः विमनसा प्रजापतये स्वाहा आज्यशेषम् इन्द्रागजहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्या स्तुप्यन्ताम् अवितेनमग्गस्ता अनुमतेनमग्गस्ता स्वस्तेनमग्गस्ता देवसवितः प्रासादि दक्षिण उत्तरतो अवायितान् देवताभ्यो नमः यथा सकं यथास्तां प्रतिष्ठापयामि स्वपनार्थं क्षेमाय पुनरागमनागच्छ पवित्रं मे भूयाः पूर्णवसि पूर्णं मे भूयाः
सन्मे भूया सर्वं मे भूया अक्षतमक्षत्ये जुहोमि अक्षतसममे क्षेष्टाः प्राच्यां दक्षिणायां प्रतीच्याम् ऊर्ध्वागाम् अधरागां मार्जगन्तां पश्चिमतः परिद्योपनगां दक्षिणतः परिद्योपनगां उत्तरतः परिद्योपनगां पश्चिमतः विष्णोः सदनमसि दक्षिणतः विष्णोः सदनमसि उत्तरतः विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वान् प्रथमं विसृज्य अद्भिप्रोक्ष्य आप्यागन्तामति जहोति देवसदनं भूतिस्माते लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अड्डिमाकृतगार्भूतिः आदित्यः सोमो नमः त्रयाकुशं जपदग्ने कश्यपस्य त्रयाकुशं यद्देवानां त्रयाकुशं तन्मे अस्तत्रयाकुशं दीर्घागत्वागा फलागा सतागा सतं च वर्चसे त्रयाकुशं भूतिस्माते लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अड्डिमाकृतगार्भूतिः आदित्यः सोमो नमः त्रयाकुशं जपदग्ने कश्यपस्य त्रयाकुशं यद्देवानां त्रयाकुशं तन्मे अस्तु त्रयाकुशं दीर्घागत्वागा फलागा सतागा सतं च वर्चसे त्रयाकुशं आपोगष्टामगापुवस्तानभूत्येधातना महेरणाय चक्षसे व्यावस्वतमोरसस्य वाचकते गणः पुरदीरिव मातरः तस्मा अरङ्गमावभोगस्य क्षयागजन्मता आपो जनयता जनः यत्ते अग्ने तेजस्ते राहं तेजस्वी भूया संयत्ते अग्ने वर्चस्ते नाहं वर्चस्वी भूया संयत्ते अग्ने परस्ते नाहं परस्वी भूया महिमेदां मयप्रदां मयज्ञेस्तेजोदां मयमेदां मयेन्द्रियन्द्रियं ददातु मयमेदां मयप्रदां मयसूर्यो भ्राजो मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं उपासना यत्कृतमया देव परिपूर्णं तदस्ते प्रायश्चित्तानि ईशानि होमकर्मात्मकानि वै यानि तेषाम् अशेषेण कृष्णान् स्मरणं परं कागेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् सकलं परस्मै नारायणाय समर्पयामि सर्वं श्रीश्रीनिवासार्पणमस्तु ब्रह्मणे नमः सोमाय नमः पुनः पाद्यं पुनरर्घ्यं पुनराचमनीयं समर्पयामि यदा सुखं यथास्थानं प्रतिष्ठापयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च अग्ने नमः गुडोपहारं समर्पयामि अग्नये नमः गुडोपहारं समर्पयामि अग्नये नमः आज्योपहारं समर्पयामि अग्नये नमः आदित्योपगच्छामि तत्सब्रह्मार्पणमस्तु सर्वं श्री श्रीभूमिनीला समेत श्री श्रीनिवासार्पणमस्तु। ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే లాజహోమాదుల్ని కూడా సమర్పించారు. లాజములు అంటే ఒరిపేలాలు అని చెప్పి అర్థం. నక్షత్ర స్వరూపాలుగా యశస్సుకై మేధస్సుకై నిర్వర్తించేటటువంటి హోమంగా చెప్తూ పూర్ణాహుతిని అగ్ని గాయత్రీ జపాన్ని కూడా నిర్వర్తించి ఆ తదుపరి వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ అదుగో కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు.
కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్య విశ్వంభరాం దేవీం వందే శ్రీరంగనాయకీం. మేఘ గంభీరధ్వనితో విగ్రహం నుండి స్వామివారు వాక్కు వినపడించిందట. గోదాదేవి యొక్క తండ్రి అయినటువంటి విష్ణుచిత్తుల వారితో, ఇది పరమ సంతోషకరమైనటువంటి కళ్యాణ ఘడియ, ఇది లోక కళ్యాణ ఘడియ అని చెప్పి నేనే స్వయంగా గోదాదేవికి సాలోక్య సామీప్య సాయుధ్య ముక్తుల్ని కూడా ఏకకాలంలో అనుగ్రహించి కళ్యాణమూర్తినే నా హృదయంలో శాశ్వత స్థానములో నిలిపాను అన్నాడట. అంటే విష్ణుచిత్తుల వారి యొక్క జీవితము అనేటువంటిది చరితార్థమైందండి. గోదాదేవి చరిత్ర అనేటువంటిది పుణ్యకథగా పురాణ తుల్యమై లోక కళ్యాణప్రదమై భాసిల్లుతూ ఉందండి. అదిగో చూడండి, పుష్పమాలా పరివర్తన కైంకర్యాన్ని కూడా ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి వరమాలను మహాలక్ష్మి అమ్మవారికి సమర్పణ చేసి మరలా అది స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. లక్ష్మీర్ పద్మాలయ పద్మ కమలా ఇందిరా లోకమాత మా రమా మంగళదేవత అని చెప్పి అమ్మవారి నామాలు అమరకోశం చెప్తూ ఉన్నది. అంటే ఆనాడు స్వామి యొక్క గోదాదేవితో జరిగినటువంటి కళ్యాణము అనేటువంటిది ఆనాడు శ్రీరంగనాయికగా భూలోక వైకుంఠమైనటువంటి శ్రీరంగంలో కూడా రంగనాథు సన్నిధిలో రంగమంగళంగా వేంచేసిందండి. అంటే వైష్ణవ ఆళ్వారుల దివ్య పరంపరలో రంగనాయక చరిత్రే అనేటువంటిది నాయికామణిదిగా చెప్పారన్నమాట. అటువంటి మనం ఎప్పుడూ చూస్తూ ఉంటాం. డిసెంబర్ నెలలో ధనుర్మాసములో అదిగో స్వామివారికి సమర్పించినటువంటి అదే పుష్పమాలను మరలా భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా సమర్పణ చేసి మరలా అది స్వామివారికే సమర్పిస్తూ ఉన్నారు. గొప్పదిగా తిరుప్పావు అనేటువంటి పాసురాల్లో కూడా వేదమంత్రాలతో సమాన స్థాయిని కూడా మనం ధనుర్మాసాల్లో సంతరించుకున్నట్లుగా చూస్తూ ఉంటాం. అంటే అమ్మవారి చరిత్ర ఎంత గొప్పదో చూడండి. అంటే స్వామివారు ఆనాడు గొప్పదిగా శుద్ధ దశమి నాడు వివాహము అనేటువంటిది జరిగితే గొప్పదిగా జరిగినటువంటి ఆ వివాహానికి 5000 సంవత్సరాల క్రితం కలియుగ ప్రారంభంలో జరిగితే స్వామిని ఆరాధిస్తే తప్పక భక్తే ముఖ్యమైనటువంటి సాధనంగా కూడా చెప్పారండి. భక్తియే ముఖ్యమయ్యా ననుజేర భక్తియే సాధనంబు, భక్తియే లేకున్నచో దొరకదు ముక్తి నిక్కంబుగాను. ఆ పరమాత్మను చేరాలి అనంటే భక్తే సాధనంగా కూడా చెప్తున్నారు. అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమం, అన్నమాచార్య సంకీర్తనాలాపన. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు
నమో